క్లారిఫై చేయాలి. ఏ డౌట్స్ పొద్దున్నుంచి మీడియా ఇక్కడ ఉంది కదమ్మా, జస్ట్ డౌట్. సరే చేతులు కానీ ముందు చెప్పండి. ముందు చెప్పండి, మాట్లాడండి. నేను ఇక్కడికి వచ్చింది నేను మా సీనియర్ అడ్వకేట్ కలవడానికి. ఆయన నాకు చాలా మోస్ట్ సీనియర్ అడ్వకేట్, నేను కూడా ఒక జూనియర్ అడ్వకేట్ని కాబట్టి ఆయన సలహా తీసుకుందామని వచ్చాను. ఇప్పటిదాకా నేను ఆయనతో అదే డిస్కషన్ చేశాను. సో ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నాయి అడగాలి అనుకుంటే ఆయనని అడగండి, ఆయన చెప్తారు. నా తరఫున ఆయన చేస్తారు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఒక నిమిషం క్లియర్గా మాట్లాడితే బాగుంటుంది. నేను ఏమంటున్నానంటే నిన్న ఆమె నాకేమీ చెప్పాల ఫోన్లో మామూలుగా. ఇప్పుడు యాజ్ అడ్వకేట్గా ఏ కేసు చేయాలని ఏం కావాలి మీరు అడిగినట్టు ఒక ఫోటోలు కావాలి అంతే కదండి. నేను ఆఫ్ చేసి చెప్తా, ప్లీజ్ అర్థం చేసుకో. కొద్దిగా ఎథిక్స్ ఉంటాయి. నేను ఏమన్నా మీకు లీడ్ నేనే ఇస్తున్నా కదా, సో ఫొటోస్ అవి కావాలి అంతే కదమ్మా. అలాగే ఫస్ట్ అంటే మామూలుగా మ్యారేజ్ బ్రదర్ లేదు అట్లయితే నేను కూడా ఐ హ్యావ్ ద రైట్. మీరు ఆపమన్నప్పుడు ఆపాలి ప్లీజ్. మీరు అర్థం చేసుకోండి. నేను మీకంటే సీనియర్ జర్నలిస్ట్ని, అర్థం చేసుకో ప్లీజ్. నేను చెప్తా, మీకు లీడ్ ఇస్తా. నేను ఎంతసేపు అని మాట్లాడితే ఆమె కూడా పిలిపిద్దాం, టెన్షన్ ఓకేనా. మీ అభిప్రాయం అదే కదా. నేనేమంటానంటే ఆమె ఇప్పుడు మేము డిస్కస్ చేసాం బ్రదర్, ఆపండి ఒక్క నిమిషం. మీరు క్వశ్చన్లకి నేను లీడ్ ఇస్తున్నాను, ఎందుకంటే మీరు నన్ను అడగండి నేను చెప్తాను. అట్లా నేను అనేది ఇప్పుడు మీరు ముందే రికార్డ్ చేస్తే ఉపయోగం లేదు, అది ఉపయోగపడిన ఫీడ్ అది. ఒక్క నిమిషం ఆగమ్మ మేడం, ఒక్క నిమిషం అడుగుతా. నేను చెప్పట్లేదు కాదు నేను మీకు చెప్పట్లేదు. లోపల జరిగింది మీకు చెప్తున్నా. అట్లా అల్లగన్నా లోపల జరిగింది మీకు చెప్పాలి కదా. అలా కాదు మేడం ఒక్క నిమిషం వినండి ఒక్క నిమిషం. నేను మీకు బీట్ నేను ఇస్తా, మీకు కావాల్సింది ఇస్తానంటున్నాను. జరిగింది మీకు చెప్పాలి కదా. ఇందులో అందరు తెలిసిన వాళ్ళే, మీరు తెలిసిన వాళ్ళే, ఆయన తెలిసిన వాళ్ళే, ఆ పప్పు తెలిసిన అందరు తెలిసిన వాళ్ళు, బయట వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నేను ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నా. కొత్త వాళ్ళు అయితే మీరు అన్నట్టు నేను మీతో నాకు పరిచయం లేరా, ఆయన లేడా ఆమె లేదా ఆయన లేడా, అందరూ ఫ్రెండ్సే. నేను ఏమంటున్నా జరిగింది ఏంటంటే లోపల నేను జరిగింది చెప్పాలి కదా మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్ళిన తర్వాత మామూలు మీడియా ప్రూఫ్ అడిగాం. మీరు అన్నట్టు యాజ్ అడ్వకేట్గా నాకు రైట్ ఉంది. నేను అడిగిన అమ్మ మీరు తాలిబోటు కట్టారు ఏదైతే ఉందో అది ఎవిడెన్స్ ఉందా అని అడిగారు. అక్కడ జరిగింది ఏంటంటే ఎవిడెన్సు అనేది ఏమి దగ్గర లేదు. ఏంటి అతను తీసుకున్నాడంట అతని ఫోన్లో, అంతేనండి. ఐఫోన్లో తీసుకొని మీరు చెప్పండి అక్కడ జరిగింది అని చెప్పండి. మీ ఫోన్లు ఇప్పుడు రికార్డ్ చేసుకోండి. మరి తక్కువ రేట్ 10,000 అట్లా ఫోన్ మరి ఆయన దగ్గర ఐఫోన్లు ఉంది. ఇప్పుడు చేసుకోండి. ఐఫోన్లో తీసి ఇది మేము మీకు పంపిస్తాను అని చెప్పిండు. సరే ఇక అది పంపించడం అనేది లేదు, తీసిన మాటకి కాదంటే మేము తీసుకుంటా అంటే అద్దులే అవసరం లేదు, మీకు బాగా రావు, నాది ఐఫోన్ కాబట్టి బాగా వస్తాయి కాబట్టి నా ఫోన్ నుంచి మీకు పంపిస్తా అని చెప్పేసి. అయితే కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ నార్మల్ గా పెళ్లి కాకపోయినా సరే వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు నార్మల్ గా ఫొటోస్ తీసుకోవడం జరుగుతుంది కదా, అలా ఏమైనా ఫొటోస్ ఉన్నాయా? నార్మల్ ఫొటోస్ ఉన్నాయి, ఒక గ్రూప్ ఫోటో కూడా ఉంది. నేను ఇంకో మా మిత్రుడు ముగ్గురం దిగినాం, వాళ్ళిద్దరు కూడా దిగినాయి సపరేట్ ఫొటోస్. రుద్రస్వామి గొప్ప చెప్పిన ఇంతకుముందు మీకు చెప్పాను కదా అక్కడ మాట్లాడినాం కదా. ఇప్పుడు తీసుకుందాం రుద్రస్వామి చెప్పేసినాం కదా, మీకు ఇస్తారు కదా చెప్పాడు కదా, మేము కూడా చెప్పాడు కదా రుద్రస్వామి. ఏం పేరు మీ పేరు? సిస్టర్ నేను ఒక 10 నిమిషాలు టైం ఇస్తే అది నేను తీసుకుంటాను, నాకు కూడా కావాలి కదా, పిటిషన్ తయారు చేయడానికి కావాలి కాబట్టి మాటలు కూడా మీరు ఉన్నారు కదా అదే వాయిస్ రికార్డ్స్ కూడా చెప్పాను. సరే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఇప్పుడు అఘోరి గారి ఫస్ట్ వైఫ్ ని కలిసారు కదా ఆజాద్ సార్, మీరు ఏం చెప్పింది ఫస్ట్, ఆమె అప్పీల్ ఏం పెట్టుకుంది మీకు? అయితే ఇక్కడ మీరందరూ ఉన్నారు కదా, ఇప్పుడు ఒకటి పప్పు అంతా మాకు అంత మనవులే. ఏమంటున్నానంటే ఆమెని చూస్తాము ఇప్పుడే ఫస్ట్ టైం నేను, అంటే ఆమె నేను తెలుసు మా సీనియర్. ఇప్పుడు యాక్చువల్గా ఆమె వచ్చింది ఒక క్లయింట్ కానీ నా దగ్గరికి వచ్చారు, ఓకేనా. ఆమె జూనియర్ అడ్వకేట్ అయినప్పటికి కూడా క్లయింట్గా నా కేసు ఇవ్వడానికి వచ్చారు. దానికి సంబంధించిన ఏదో ఫీజు అది కూడా మేము మాట్లాడుకున్నాం, నా రైట్ నాకు ఉంటుంది. సో నేను మీరు అడిగిన ప్రశ్నలే కొన్ని అడిగాను. అంటే పొద్దున ఏం జరిగింది అనేది నాకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు మీది లైవ్ చూసా. పొద్దున అక్కడ ఏం జరిగింది, ఏదో అక్కడ జాతగిరిగుట్ట అక్కడ ఏం జరిగింది అనేది నేను లేను కాబట్టి ఇప్పుడు ఈరోజు నేను ఇప్పుడు 15 నిమిషాలు మిమ్మల్ని ఎందుకు ఆపిన కారణం ఏంటంటే పప్పు విషయం ఏంటంటే అసలు ఏం జరిగింది వాటిని తెలుసుకోవాలి, లాయర్గా నాకున్న రైట్ అది. సో నేను తెలుసుకున్నప్పుడు ఆమె ఏం చెప్పిందంటే ఆమె కొన్ని చెప్పారు, అవి కొన్ని మీడియా ముందు నేను చెప్పలేను, తర్వాత చెప్తా. కాకపోతే ఏంటంటే మీరు అడిగినట్టు ప్రశ్న అది ఏది ఫోటోలు అడిగాను. తాలిబొట్టు కట్టి సందర్భంలో వైఫ్ అంటే అంతే కదా, తాలిబొట్టు అంటే అకాడమీ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 5 కింద మంగళసూత్ర ధారణ, దానికి ఫోటోలు అవన్నీ కావాలి కదా, అవన్నీ నేను అడిగాను. అడిగితే అతను ఏంటంటే కట్టిన మాట వాస్తవమే, కాకపోతే ఫోటోలు అనేవి ఆయన ఐఫోన్ బాగుంటుంది అని ఇప్పుడు ఈయన చెప్పినట్టుగానే ఐఫోన్ ఏమన్నారు డైవర్ట్ చేశాడు అనేది వీళ్ళు చెప్తున్నారు. సరే అది బాగానే ఉంది. ఇప్పుడు మన సిస్టర్ అడిగినట్టుగానే ఇప్పుడు మీరు అడిగినట్టుగానమ్మా ఏంటంటే మామూలు జనరల్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి మేము సేకరిస్తున్నాం, అవి ఫోన్లో ఉన్నాయి తీసుకొస్తున్నాం. అలాగే వాయిస్ ఉన్నాయి కదా, రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నాకు కూడా ఎవిడెన్స్ కావాలి కదా. సో మేము కూడా క్రిమినల్గానే సివిల్కి వెళ్ళాలనేది ఎవిడెన్స్ కావాలి కాబట్టి దానికి సంబంధించిన వాయిస్ రికార్డ్స్ కూడా పెన్ డ్రైవ్ అది అరేంజ్ చేస్తాం. అది కూడా నేను మీకు కావాలని నేను ఇప్పిస్తాను.
ఫొటోస్ ఏదన్నా కూడా నేను మీకు ఇప్పిస్తాను. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు జరిగిన సమావేశం మా మధ్య క్లయింట్కి అడ్వకేట్కి జరిగిన మీటింగ్ ఏంటంటే దీన్ని మేము ఇంకా వేయలేదు కోర్టులో ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ హాలిడే ఉంది కదా, అంబేద్కర్ జయంతి కాబట్టి. రేపు నేను సాయంత్రం ఆలోచించి ఆ కేసుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అది మీరు అన్నట్టుగా సెక్షన్ 82 వస్తుందా, అంటే బిఎన్ఎస్ ఉంది కదా, బిఎన్ఎస్ అంటే బైగామి కింద వస్తుంది, మొదటి భార్య బతుకుండగా, ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుందా, లేకపోతే అలాంటి సరైన సర్కమస్టాన్సెస్ ఎవిడెన్స్ లేకపోతే అతను ఇట్లా మహిళల్ని, ఎందుకంటే మహిళలకు సంబంధించి మిస్బిహేవ్ చేయ, అది ఏ విధంగా అనేది నేను ఇంకా నా యొక్క ఆలోచన విధానంతో ముందుకెళ్ళాలని ఆలోచనలో ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఏంటంటే ప్రజెంట్ నేను చెప్పేది అంటే ఆమె క్లయింట్గా నా దగ్గరికి రావడమే జరిగింది, ఒక అడ్వకేట్గా మాత్రమే నేను కేసు టేకప్ చేస్తాను, దాని మీద ఒకళ్ళతో ఆమెకి ఇవ్వడం జరిగింది, ఇదే జరిగింది. ఇంకా డీప్గా నేను ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఎప్పటికప్పుడు మీకు పాస్ చేస్తాను. ఇప్పటి వరకు తను మాట్లాడింది కదా రూమ్ లో, దాదాపు హాఫ్ అన్ అవర్ వరకు మాట్లాడారు కదా, మీరు ఏం గ్రహించారు ఇప్పుడు అఘోరి ఫస్ట్ వైఫ్ లో ఏం గ్రహించారు, ఏం కావాలని ఆమె అంటున్నది? ఆమె ఏమంటుందండి, అదే జనరల్గా ఏంటంటే ఆమె డిమాండ్, ఇప్పుడు మాకు చెప్పిన డిమాండ్ ఏంటంటే బైగామి, మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు భార్య బతుకు ఇంకా వివాహం చేసుకోకూడదు కాబట్టి అలా కనుక సర్కమస్టాన్సెస్ ఎవిడెన్స్ ఉండి ఇవన్నీ ఎవిడెన్స్ కనుక ఉంటే దాని ద్వారా మేము మామూలుగా ఏదైతే క్రిమినల్కి వెళ్తామా, లేకపోతే ఏదైతే ఆర్సీఆర్ కొన్ని ఉంటాయిలేండి, అది దానికి సంబంధించి అలాగా మేము ఫైల్ చేసుకుంటామా, లేదా ఇంకో రకంగా ముందుకెళ్తామా చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే నాకు ఆ వర్షిణి గారు కూడా పరిచయం, అంటే వర్షిణి నాకు పరిచయం లేదు కానీ వాళ్ళ పేరెంట్స్ మాకు పరిచయం. ఎలాగంటే వాళ్ళు మా ఇంటి దగ్గరే ఉంటారు, మాది విజయవాడ, మాకు కృష్ణలంక మాకు. సో వాళ్ళకి మాకు 3-4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ విష్ణు వాళ్ళు ఉన్నారు కదా, యాక్చువల్ మాకు సర్కిల్ ఉంటుంది కదా, సర్కిల్ ద్వారా పరిచయం. ఆ విష్ణు గారు నిజం చెప్పాలంటే ఒక 15 days బ్యాక్ నా దగ్గర రావడం జరిగింది, కాకపోతే నేను టైం ఇవ్వాలి, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయి నాకున్న బిజీలో కొద్ది షెడ్యూల్లో. వాళ్ళు కూడా రేపు వస్తున్నారు, సాయంత్రం వస్తానని ఇప్పుడే ఫోన్ చేశాడు విష్ణు అన్నారు. ఓకేనండి. సో ఆయన కూడా వస్తున్నాడు. సార్ అక్కడ అది జరిగిందో నాకైతే క్లారిటీ తెలియదు, అది కూడా అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు, మేము మామూలు వీడియోలో చూస్తామే. ఒకసారి మరి వాళ్ళతో కూడా చూసి చేయడం, ఎందుకంటే గతంలో మీకు తెలియదేం కదా అందరికీ, అఘోరి గారికి అప్పుడు అదే ఆంధ్రాలో గొడవ అయినప్పుడు నేను డీజీపీకి లెటర్ రాశాను, మన ఛానల్ అన్నింటిలో కూడా వచ్చింది, డీజీపీ లెటర్ రాసి నేను ప్రొడక్షన్ ఇచ్చాను అప్పుడు. సో ఏమైందంటే అది ఇప్పుడు మరి ఇట్లా ఇతను నేను హైందవ సంబంధించి నేను వచ్చాను, సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నా అంటే ఎవరైనా ముందుకు వస్తారు, నేను ఆ విధంగానే వచ్చాను. కాకపోతే ఇట్లా మహిళల పట్ల ఇట్లా ఉండటము, ఇవి కొన్ని ఉండటం కదా, ఇవన్నీ ఉండటం అంటే నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఆ సంబంధించిన మీరు అన్నట్టు ఫోటోలు కానీ ఆ వాయిస్ సంబంధించింది కానీ అవన్నీ కూడా మనం మీరు ఇప్పుడు ఫస్ట్ వైఫ్ అండ్ సెకండ్ వైఫ్, అఘోరి ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ ఇద్దరి మూలాలు విన్నారు కదా సార్, ఏం సిమిలారిటీస్ మీరు కాదు పప్పు, ఇక్కడ ఆమె వాళ్ళ వర్షం నేను వినలేదండి, వినలేదు. చెప్పమ్మా. వర్షిని విషయం ఇప్పుడు జనాల్లో 15 to 20 days నుంచి ఉంది. ఈ 15 to 20 days లో ఒక అమ్మాయితో ఉంటున్నాడని మీడియా అంతా కూస్తూ ఉంటే ఈ 20 days తర్వాత ఎప్పుడు వచ్చింది? నేను కూడా అదే ప్రశ్న అడిగాను, అది కూడా ప్రశ్న అడిగాను. ఇంకో డౌట్ మీకు రావాలి, మీ వెనక ఎవరన్నా వేరే కొన్ని హస్తాలు ఏమైనా ఉన్నాయా? అదే తల్లి, నేను కూడా అదే, నాకు కూడా ఐడియా ఉంటుంది కదమ్మా. ఏంటి, నేను కూడా ఆ ప్రశ్న కూడా అడిగా, ఎందుకంటే ఇప్పుడు దానికి సమాధానం నేను చెప్తాను, నేను కాదు ఏం చెప్పాలి, ఎందుకంటే నేను అది కూడా అడిగా పప్పు. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. నేను ఏమన్నానంటే అమ్మ మరి ఇన్ని రోజులు ఇప్పుడు కదా తల్లి, జనవరి 1 మళ్ళీ క్లారిటీ ఇస్తాను, జనవరి 1వ తారీఖు ఈమెకి తాలిబొట్టు కట్టాడని ఈమె చెప్పారు. ఇప్పుడు వచ్చిన ఆమె బాధితుల పేరు నేను మాట్లాడకూడదు, ఎక్స్ అనుకోండి, వై అనే వ్యక్తి, మీరు అక్కడ అర్థం చేసుకో, వై అనే వ్యక్తి అంటే వాళ్ళు, ఓకేనా. సో ఆ వై అనే వ్యక్తికి జనవరి 30 నాడు తాలిబొట్టు కట్టాడని చెప్పి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్, అంటే జనవరి 1 ఒక ఎక్స్ అనే వ్యక్తి తాలిబొట్టు కట్టడం జరిగింది, వై అనే వ్యక్తికి జనవరి 30 నాడు, అంటే 1 month గ్యాప్ అయింది. సో అప్పటి నుంచి కూడా ఈ వర్షం మీరు అంటే వర్షం ఏమన్నా ఇప్పుడు ఏమో చెప్పింది మీకు చెప్తాను, నాకైతే ఐడియా లేదు. అదే నాన్న ఒక్క నిమిషం, ఇప్పుడు ఈమె చెప్పింది నేను చెప్తాను. సో పోన్లే 13-20 మధ్య గ్యాప్ అయితే వచ్చిందిగా, 15 రోజులు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు అది వదిలేద్దాం. ఇప్పుడు మీరు అన్నట్టు మా సిస్టర్ అన్నట్టు ఇప్పుడు వరకు కూడా ఇది ఎంత జరిగింది కదా, విషయం జరిగింది, బాగా పొక్కింది, లైవ్లు వస్తూనే ఉన్నాయి, అన్నీ చూస్తున్నప్పుడు ఇప్పుడు రావాల్సిన అవసరం ఏంటి అని నేను కూడా మిమ్మల్ని మీలాగా ప్రశ్నించాను. జరిగింది అదే కన్వర్సేషన్. ప్లస్ ఇంకోటి కూడా అడిగాను తల్లి, ఏమని అడిగిందంటే మీ వెనక ఎవరైనా ఉన్నారా, ఎందుకంటే ఇన్నాళ్ళు ఏంది ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు, బయటకు వచ్చారు అంటే ఆమె కొన్ని కన్నీళ్ళతో ఏడుస్తుంది, దానికి నేను చెప్పలేను కొన్ని. సో ఆమె ఏడ్చింది, ఆమె బాధ ఏదో చెప్పుకున్నారు, కొన్ని ప్రైవసీ ఉంటుంది, రైట్ టు ప్రైవసీ ఉంటుంది కాబట్టి అది కూడా నేను చెప్పలేను. సో ఆమె ఏడ్చింది, ఏదో బాధపడతా ఉంది. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా మనకి ఇంకా కేసు అనేది మేము ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుంది కదా, కొన్ని దానికోసం అడుగుతాం. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం అమ్మ తల్లి నాన్న, ఇప్పుడు ఇంకేదన్నా అంటే మీరు అడిగారు కదా అమ్మ మాధురి గారు, ఇప్పుడు మీరు అడిగారు కదా నాన్న, ఏమని అడిగారంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఎందుకు డిలే అయింది, ఇన్ని రోజులు చూస్తున్నప్పుడు లైవ్లో చూస్తున్నప్పుడు మీరు ఎందుకు రాలేదు, అలాగే నెక్స్ట్ ప్రశ్న మీ వెనక ఎవరైనా ఉన్నారా, ఆ ప్రశ్న మీరు అడిగారు కాబట్టి దానికి ఆయన సమాధానం చెప్తారు.
అది మీకు తెలిసింది మీరు చెప్పండి, తెలియకపోతే నో అని చెప్పండి. నెక్స్ట్ రేపు ఇంకోటి సార్, ఈమె ఏమన్నా బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేసింది అగోరికి మామయ్య గారు? నేను అడిగితే మాత్రం ఇది పెట్రోల్కు వాటికి వీటికి కొన్ని కూడా డబ్బులు ఇవ్వమంటే పర్సనల్గా అంటే ఫోన్పే ద్వారా కొన్ని పంపినని చెప్పి అవునాయని చెప్పి ఏదో 10 గుంటల భూమి ఏమో తీసుకున్నాను ఏదో ఆశ్రమం గురించి పెట్టాలి ఎక్కడ ఉంటే చూడు అని చెప్పిందంట. చెప్తే ఆమె సరే చూద్దామని ట్రై చేస్తే ఇక్కడ వద్దు అక్కడ అక్కడ వద్దు ఇక్కడ అనుకుంటూ తర్వాత నెట్టేసుకుంటూ. అసలు ఈ విషయం మీకెప్పుడు తెలిసింది? మీ కోడలు ఇలా చేసిన సంగతి, అఘోరి వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యారు సంగతి మీకెప్పుడు తెలిసింది? నాకు జనవరి 1 రోజు హ్యాపీ బర్త్డే మరి ఇలా అఘోరి వస్తుందంటే ఆమె అమ్మకి ప్రతిరూపం లెక్క కాళీమాత అఘోరకాయలు అని వస్తుంది కదా. అయితే నేను ఇప్పుడు ఆమెని చూస్తే పెద్ద పెద్ద మనుషులే అమ్మని మొక్కుతురు ఆమె. మేము కూడా సరే కాళీమాత రూపం కదా అని అట్లా మొక్కదాం. సరే ఆమె హ్యాపీ బర్త్డే అంటుందట అంటే మరి ఇంత క్లోజ్ ఎక్కడ పెడతాయి అంటే నాకు ఇట్లా ఫోన్ కాంటాక్ట్లు వచ్చిందంట. నేను కూడా ఎక్కువ ఫోన్ గురించి నాకు తెలియదు, ఈ టచ్ ఫోన్ల గురించి. అయితే ఆమె చెప్పిన తర్వాత సరే మరి మామయ్య మీరు కూడా రండి అంటే జనవరి 1 అట్లా అంటే డిసెంబర్ 31 నుంచి తెల్లారితే 5 జనవరి 1 ఆ రోజు హ్యాపీ బర్త్డే అని అంతా ఇట్లా కొండగట్ట వెళ్ళిందండి. ఇక కొండగట్ట నుంచి షార్ట్ కట్ రూట్లు ఉన్నాయి అని అవి కూడా నాకు తెలియదు, కానీ మంచిర్యాల అనే వాళ్ళ ఊరు అక్కడ ఉందంట. అటు నుంచి కొండగట్ట పైన నుంచి తిరిగి మళ్ళీ ఇటు రాగా హనుమాన్ టెంపుల్ కాడ ఆగి హ్యాపీ బర్త్డే చేసుకుంటాను. హ్యాపీ బర్త్డే ఆమె కోసం అయితే కేక్ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఏమేం చేసింది, దండలు వేసింది. చెప్పినాం ఇంతకుముందు మీకు మీడియం ముందు. ఆ దండలు చూపించినాం. ఆ దండలు వేసింది. తర్వాత పసుపు కొమ్మ కట్టింది. ఈ పసుపు కొమ్మ ఎందుకు కడతారు? ఏదైనా దీక్ష ఇచ్చినా సరే, ఏదైనా ప్రేమతోటి గురు శిష్యుల బంధం ఉన్నా లేకుంటే అమ్మ బిడ్డ బంధం ఉన్నా ఏం చెప్తారు, దండలు ఇస్తారు, ఏమైనా చెప్పుకుంటారు అలా పద్ధతిలో, గౌరీ పద్ధతిలో, గురువు శిష్యురాల పద్ధతిలో. కానీ తాళి ఎందుకు కడతారంటే మామయ్య నేను తర్వాత చెప్తానులే అన్నది అమ్మాయి. అన్న తర్వాత ఫోటో ఎందుకు తీయలేదు అనేది ఇప్పుడు ఆ ప్రశ్న. ఫోటో కూడా తీసుకుందాం అనుకున్నాను. అంటే ఏంటంటే మీ ఫోన్లలో క్లారిటీగా రాదు, నాది ఐఫోన్, నేను ఐఫోన్లో తీస్తా అని చెప్పి మేము మీకు పంపిస్తా అని చెప్పి. అంటే ఇక్కడ ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే ఈవెన్ నమ్మినాం. ఇప్పుడు అదే సార్ ఒక్క నిమిషం, ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా కొంచెం చెప్పాల్సి ఉందామే, 15 నిమిషాల్లో ఏం కాదు కదా. నాకు చెప్పాల్సి ఉంది ఏంటంటే ఈమెని, అంటే నాకు తెలిసిన వర్షన్, ఇంకా క్లారిటీ నేను మళ్ళీ సాయంత్రం మీకు మళ్ళీ చెప్తా కావాలంటే. ఇప్పుడు ఈమెని మభ్యపెట్టి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళింది అనేది నాకు అనిపించింది. అంటే తాలిబొట్టు కట్టడం అది ఒకటే లీగల్ అంశాలు అనేది పక్కన పెడితే ఈమెను ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళడం అంటే అదే దేవుడు దైవత్వం అనేది. అంటే ట్రాన్స్ అంటే నా ఉద్దేశం ట్రాన్స్ అంటే మీరు వశీకరణ అలాంటి పదాలు కాదండి, మీకు అర్థమవుతుంది కదా. ఒక అభిమానంతో ఇప్పుడు ఆమె ఇప్పుడు ఒక దైవం, ఇప్పుడు అంత జరిగినా కూడా ఈ రోజు కూడా ఆయన కాలు మొక్కే పరిస్థితి ఉంది. నేను అనేది ట్రాన్స్ అంటే మీరు ఆ విధంగా కాదు, అంటే మభ్య పెట్టడం, ఇక మన భాషలో చెప్పడం మభ్య పెట్టడమో లేకపోతే దగ్గర తీసుకుంటామో అది ఏదైనా కానీ ఒక మనిషిని తీసుకురావటమా అది ఏదనేది ఆ రిలేషన్లో ఏమైనా జరిగిందా లేకపోతే ఇంకేమైనా మిస్బిహేవ్ చేశారా ఇవన్నీ కొంచెం తెలియాల్సి ఉంది. మీ అమ్మాయికి ముందు నుంచి తన మీద అనుమానం ఉందా? రికార్డింగ్స్ అన్ని పెట్టుకుంది కదా, కాల్ రికార్డింగ్స్ అవి, వదిలేసి వెళ్ళిపోతుందని కానీ లేకపోతే ఏమేం చేస్తుందని కానీ డౌట్ ఉందా? వాళ్ళ ప్రేమలు పెళ్ళిళ్ళు అట్లాంటి ముచ్చట్లు కొన్ని ఏమన్నా ఉంటే వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకునేటివి మామూలుగా చెప్తారా తల్లి? ఎవరు చెప్తారు? కానీ బయటకు వచ్చింది అఘోరి అని చెప్పుకొని తిరుగుతుంది. అప్పటికే ఆమె ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పి మీడియాకి వస్తుంది. ఈ టైంలో పెళ్లి చేసుకున్నాను అని ఆ అమ్మాయి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆమెతో ఎట్లా పెళ్లి చేసుకుంటావమ్మా అని మీరు అడగలేదా? అడిగిన తల్లి. ఏం చెప్పారు అప్పుడు? అడిగితే అని చెప్పింది ఏమన్నా అంటే ఇది ఇప్పుడు ఈయన అడిగిండు కదా, ల్యాండ్ తీసుకుంటే ఆశ్రమం పెట్టేస్తా, నేను గోశాల పెట్టేస్తాం, ఇక్కడనే మనం ధర్మం కోసం ఏదో పోరాటం చేస్తా అని చెప్పిందంట. చెప్పి సరే నువ్వు కూడా నాతో ఉండొచ్చా అని ఇప్పుడు మీకు వాయిస్ రికార్డు కూడా ఒకటి వినిపించింది. వాళ్ళలో కూడా చెప్పింది మేము వస్తానే సరే మీకు ఇంకా నీతో ఏమైనా డబ్బులు కూడా అయితే నీ అయినంతే చూడే వస్తున్నాను ఇక మీకు చెప్పింది. ఇప్పుడు మీకు తెలిసింది అది విషయం ఇంతకుముందు. ఎంత అడిగిందంటే డబ్బులు? ఇక అవి ఇప్పుడు ఇక మీరు వాయిస్ గిట్ట రికార్డ్ విన్నారు కదా, నాకు కూడా అంత క్లారిటీ లేదు. ఓన్లీ పెళ్లి వరకేనా ఏమైనా శారీరకంగా ఏమైనా కలిసారేమైనా చెప్పడం జరిగిందా? అవి నాకు చెప్తారు. మామయ్య గారు నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఇక్కడ కూర్చున్నారు అడ్వకేట్ ని కలవడానికి వచ్చారు, కానీ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె వచ్చి ముందరికి ఎందుకు మాట్లాడలేకపోతుంది? ఎందుకు ఆమె ప్రశ్నలకు ఒకటి నేను క్వశ్చన్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు అమ్మాయి ఎందుకు బయటకు వచ్చింది? వేరే ఇంకొక అమ్మాయి అట్లా కాకుండా ఉండాలి, మోసపోకూడదు అని చెప్పి వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. ఇప్పుడు మీడియానే కాదు జనాలు భయపడి ఇట్లా దండం పెట్టేసి వెళ్ళిపోతే దాన్ని మనం ఏ విధంగా తీసుకొని ఇవాళ ఈ అమ్మాయిని కాపాడతాము సపోర్ట్ చేస్తామనే కదా వచ్చింది. పొద్దున్న నుంచి ఆమె పిలవగానే ఎందుకు అందరూ కూడా వచ్చింది. ఇట్లా ఒక అమ్మాయి అన్యాయం అయిపోయింది, మరి ఇంకొక అమ్మాయి కాకూడదనే కదా వచ్చినాము.
మరి వచ్చినప్పుడు మేము అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాలి. ఎక్కడ కలిసింది, ఏం కలిసింది, డబ్బులు ఏమి ఇచ్చింది, శారీరకంగా కలిసారో లేదా అతనికి తెలియదు అంటున్నారు. మరి అన్ని తెలిసిన అమ్మాయి వచ్చి మాట్లాడకపోతే జనాలు ఎవరు ఎలా నమ్ముతారు? మా మీడియాని ఎట్లా నమ్ముతారు ఇవాళ? ఇప్పుడు మీరు కూడా కేసు ఎట్లా టేకప్ చేస్తారు? అదే నేను ఇప్పుడు జరిగిన అదే పప్పు నేను అడిగాను. అడిగితే కొంచెం ఏడుస్తుంది, బాగా డిప్రెషన్ ఏదో రకంగా ఉంది ఆమె బిహేవియర్ కొంచెం బాగోలే. ఆమె ఇప్పుడు హెల్త్ బాగాలేదు సార్, ఏడుస్తుంది. సో నేను కూడా ప్రెజర్ చేయటం, మీరు కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పి అమ్మ మళ్ళీ సాయంత్రం రమ్మని చెప్పాను. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదమ్మా, మీరు చాలాసేపు అయింది వచ్చి 2 hours అవుతున్నట్టు. అందుకని నేనేమన్నానంటే ఇంకా మళ్ళీ సాయంత్రం మీరు రండి, ఇంకా ఒకసారి మాకు కొంచెం ప్రైవసీ కావాలి కదా. సో దాని గురించి ఒకసారి నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. నేను మీకు మన గ్రూప్లో పెడదాం, మేము గ్రూప్లో పెడితే మీరు వచ్చేసి క్లారిటీ ఇవ్వకుండా వెళ్ళిపోతే ఈమెనే పెద్ద దొంగ అని చెప్పేసి చూసే వ్యూవర్స్ కానీ మేము మాట్లాడాలి. ఇప్పుడు మేము ఏం క్లారిటీ ఇవ్వాలి? ఇక్కడ ఏంటిది ఇప్పుడు ఆల్రెడీ పొద్దు నుంచి వస్తుందండి. అదే నేను అది చూడలేను, ఇప్పుడు చూశాను చెప్పి వస్తుంది ఆల్రెడీ కమెంట్ సెక్షన్ లో కూడా చాలా మంది జనాలు అంటున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి ఒక తాడు చూపిస్తే సరిపోతుంది. ఇవాళ ప్రెస్ మీట్ సరే సెపరేట్ ఇవ్వాలంటే కూర్చొని ఏం కాదు ఫోటోలో ఏదో ఉన్నారు కదా, కలిసి ఉన్న ఫోటోలు చూపించాలి కదా. ప్రూఫ్స్ ఉంటే మాకు షేర్ అది షేర్ చేయండి ఉండమని అది ఉంటే అలాగేనమ్మా. అలాగే అది కాదండి, అది జస్ట్ 2 ఆడియోలు ఇచ్చారు. ఆ మీ ఆడియోలో దగ్గర అతని ఫోటోలు వాయిస్ ఉన్నాయా? మాత్రమే కలిసి ఉంది, శ్రీనివాస్ వాయిస్. కలిసి